నౌ థర్డ్ రిసర్చ్ ప్రాబ్లమ్, థర్డ్ టైప్ ఆఫ్ రిసర్చ్ ప్రాబ్లమ్ ఏంటి? యాక్షన్ రిసర్చ్ ప్రాబ్లమ్. యాక్షన్ రిసర్చ్ ప్రాబ్లమ్ అంటే ఇది నేను రోజుల తరబడి, మంత్స్ తరబడి చేసే రిసర్చ్ కాదు. ఇమ్మీడియేట్‌గా చేయాలి నేనది. ఇమ్మీడియేట్‌గా నేను సాల్వ్ చేయకుంటే ప్రాబ్లమ్ అవుతది. ఓకే. అండ్ ఎట్లా చేయాలి? ఇప్పుడు నేనెళ్ళే క్లాస్ రూమ్‌లో వెంటిలేషన్ సరిగ్గా లేదు. అది నాకు ఆహ్, ఆహ్, అందుకనే పిల్లలు రావట్లేదు క్లాస్‌కి ఎక్కువగా. అది నా ప్రాబ్లమ్ అనమాట. రిసర్చ్ ప్రాబ్లమ్. పిల్లలనొచ్చేటట్టు చూసుకోవాలి. అది ఇమ్మీడియేట్‌గా చేయాలి నేను. అప్పుడెట్లా చేస్తాను నేను? సో, ఇది యాక్షన్ రిసర్చ్ ప్రాబ్లమ్ ఏంటంటే కొంచెము ఆహ్, సోషల్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం అనమాట. అండ్ ఇట్ విల్ బి డన్ వెరీ క్విక్‌లీ. ఎమర్జెన్సీ బేసిస్ పైన అది చేయగలుగుతామనమాట. సో, ఫీచర్స్ ఏంటి? ఈ యాక్షన్ రిసర్చ్ ప్రాబ్లమ్‌వి వెల్‌ఫేర్ ఓరియెంటెడ్, సర్విస్ ఓరియెంటెడ్ అండ్ వెరీ సెన్సిటివ్. చాలా సెన్సిటివ్ అండ్ ఇమ్మీడియేట్ డెసిషన్ తీసుకోవాల్సొస్తుంది. ఇమ్మీడియేట్‌గా సాల్వ్ చేయాల్సొస్తుంది. ఈస్ ఇట్ క్లియర్? దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది రిసర్చ్ ప్రాబ్లమ్. Identification of research problem, purpose of research problem, types of research problem, components of research problem, then characteristic features of research problem. ఇయన్నీ కూడా మనము డిస్కస్ చేసాం. ఓకే. గుడ్. ఇప్పుడు నెక్స్ట్ సబ్ టాపిక్ మనకి ఇందులో ఏముంది? రిసర్చ్ లిటరేచర్ రివ్యూ. ఓకే. అయితే ఈ రిసర్చ్ ప్రాబ్లమ్‌కి, లిటరేచర్ రివ్యూకి ఏంటి కనెక్షన్? సో, రిసర్చ్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తాము. తర్వాత మనము ఈ రిసర్చ్ ప్రాబ్లము ఆల్రెడీ ఇంకెవరన్నా ఐడెంటిఫై చేశారా? చేస్తే ఎలా వాళ్ళు దాన్ని ఎలా సాల్వ్ చేయడానికి చూసారు? ఎట్లాంటి రిసర్చ్ చేశారు? దానిపైన ఏమన్నా బుక్స్ అవైలబుల్ ఉన్నాయా? ఏమన్నా డిసర్టేషన్స్ అవైలబుల్ ఉన్నాయా? ఇంతకుముందు చేసిన వాళ్ళు ఎలాంటి మెథడ్స్ ఫాలో అయ్యారు? ఆ మెథడాలజీ ఏంటి? దాని ద్వారా వాళ్ళు ఎలాంటి రిజల్ట్స్, అబ్జర్వేషన్స్ ఇచ్చారు? సో, ఇవన్నీ కూడా మనము తెలుసుకోవడమే లిటరేచర్ రివ్యూ. రిసర్చ్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసినాక, దాని గురించి, ఆ టాపిక్ గురించి చాలా తెలుసుకోవాలి మనం. లైబ్రరీస్‌కెళ్ళాలి. ప్రొఫెసర్స్‌ని అడగాలి ఆ టాపిక్ గురించి. అండ్ ఇంకెక్కడన్నా ఆ టాపిక్ పైన ఎన్ని సార్లు రిసర్చ్, రిసర్చ్ అయ్యింది, ఎవరెవరు చేశారు, ఎట్లా చేశారు, మెథడ్స్ అయన్నీ కూడా కనుక్కొని, అవన్నీ రీడ్ ఔట్ చేసి, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి, అది మీరు సమ్మరైజ్ చేసి రాసుకొని, తర్వాత మీ ఇన్‌సైట్స్, మీ ఇన్‌పుట్స్ కూడా అక్కడ రాయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ లిటరేచర్ రివ్యూ. అండ్ లిటరేచర్ రివ్యూ చాలా ఇంపార్టెంట్. ఓకే. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కండక్టింగ్ ఎ లిటరేచర్ రివ్యూ? టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఈజిలీ ఇట్ విల్ హెల్ప్ యూ. మనము ఐడెంటిఫై చేసిన రిసర్చ్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలి, సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయాలంటే, ఈ లిటరేచర్ రివ్యూ చాలా ఉపయోగపడుతుంది. ఓకే. సో, లిటరేచర్ రివ్యూ అంటే ఏంటి? హౌ ఇట్ ఈస్ డిఫైన్డ్? లిటరేచర్ రివ్యూ అండ్ ఫార్మాట్ కూడా ఎట్లా రాయాలి? ఏమేముంటాయి లిటరేచర్ రివ్యూలో? లిటరేచర్ రివ్యూలో ఫస్ట్ మనము ఓవర్‌వ్యూ రాస్తాం. ఇప్పుడు నేను నా రిసర్చ్ ప్రాబ్లము ఇంప్రూవింగ్ రీడింగ్ స్కిల్స్. ఓవర్‌వ్యూ ఏంటి? రీడింగ్ స్కిల్స్ అంటే ఏంటి? అసలెన్ని లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నాయి? ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ. వాటిల్లో రీడింగ్ స్కిల్స్ అంటే ఏంటి? దాని గురించి రాస్తాము. తర్వాత ఇది ఎట్లా ఇంప్రూవ్ చేయగలుగుతాము? ప్రీవియస్ వాళ్ళు రీడింగ్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి చేశారు? ఎలాంటి మెథడ్స్ ఫాలో అయ్యారు? దాన్ని మొత్తం అది ఓవర్‌వ్యూలో వెరీ బ్రీఫ్‌లీ విల్ మెన్షన్. అండ్ అది మొత్తం ఇన్ డీటెయిల్‌గా సమ్మరీ లాగా రాస్తాం. రాసిన తర్వాత నువ్వేం చేస్తున్నావు నీ రిసర్చ్ వర్క్‌లో టు ఇంప్రూవ్ ద రీడింగ్ స్కిల్స్ ఆఫ్ ద లెర్నర్స్. అది కూడా నీ నువ్వు రాసిన తర్వాత నువ్వు కలెక్ట్ చేసుకున్న డేటా అయన్నీ ఉంటాయి గదా! దాన్ని ఇవాల్యుయేట్ చేస్తావు గదా! సో, అలాంటివి కూడా నువ్వు దీంట్లో ఇంక్లూడ్ చేస్తావు. రైట్. ఆహ్, అన్నీ ఇవన్నీ కలిపితే అప్పుడు లిటరేచర్ రివ్యూ అవుతుంది.
ఓకే. సో, మనకి యూజ్ ఏంటి లిటరేచర్ రివ్యూ? పర్పస్ ఆఫ్ లిటరేచర్ రివ్యూ ఎందుకు చేస్తామంటే ఆల్రెడీ చెప్పుకున్నాము. ఫస్ట్ థింగ్ మనము ఇంకొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయడానికి. ఆ పర్టిక్యులర్ టాపిక్ గురించి రీడింగ్ స్కిల్స్ అంటే ఏంటి? దాని గురించి బ్యాక్‌గ్రౌండ్ నాలెడ్జ్ కావాలి. మళ్ళీ మనం అండర్‌స్టాండ్ కూడా చేసుకోవాలి. వై టు ఇంప్రూవ్ రీడింగ్ స్కిల్స్ ఎందుకు యూజ్ అవుతుంది అన్నది కూడా మనం తెలుసుకోవాలి కదా! దానికోసం మనము కొన్ని బుక్స్, సోర్సెస్, లైబ్రరీస్ ఇవన్నీ బుక్స్ అన్నీ చదువుతూ ఉంటాము. విజిట్ లైబ్రరీస్, ఫైండ్ ఔట్ అన్నీ చేస్తూ ఉంటామనమాట. ఓకే. అండ్ దెన్ సెకండ్ పర్పస్ ఏంటి అంటే మనకి కొంచెం తెలీదు. కొత్తగా ఉంది. ఇప్పుడు టైప్స్ ఆఫ్ రీడింగ్ స్కిల్స్ ఉంటాయి. ఇంటెన్సివ్ రీడింగ్, ఎక్స్‌టెన్సివ్ రీడింగ్, రైట్? అంటే ఏంటి అసలు డిఫరెన్స్ ఏంటి? క్రిటికల్ రీడింగ్. సో, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం మన రిసర్చ్ వర్క్‌ను సాఫీగా కొనసాగిస్తాం. ఓకే. అండ్ అందులో నుంచి ఏదైనా బేస్ చేసుకొని మనము రిసర్చ్‌ని ఆహ్, క్యారీ చేస్తామనమాట. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి మంచిగా గైడ్ చేస్తుంది. దేంట్లో గైడ్ చేస్తుంది? ఒక అప్రోప్రియేట్ మెథడ్‌ని మనము డివైస్ చేసుకొని, ఆ మెథడ్‌ని ఫాలో అవుతూ మన రిసర్చ్ వర్క్‌ని కంటిన్యూ చేస్తూ ఉంటామనమాట. సో, దీస్ ఆర్ ద పర్పసెస్ అండ్ యూజెస్ ఆఫ్ కండక్టింగ్ లిటరేచర్ రివ్యూ. నౌ ఏదైనా రిలేషన్‌షిప్ ఉందా లిటరేచర్ రివ్యూకి, రిసర్చ్ ప్రాబ్లమ్ కంటే? యెస్. యెస్. ఎందుకు అంటే, ఇప్పుడు మనం వన్స్ వి ఐడెంటిఫై రిసర్చ్ ప్రాబ్లమ్. ఒక్కసారి మనం రిసర్చ్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేశాక, దాన్ని సాల్వ్ చేయడానికి మనము తెలుసుకోవాలి. ఎన్నో బుక్స్ సర్వే చేయాలి. స్కాలర్లీ ఆర్టికల్స్ ఉంటాయి. అదర్ సోర్సెస్ ఉంటాయి. కొన్ని థియరీస్ కూడా ఉంటాయి. రైట్? అండ్ అవన్నిటిది కూడా మనము డిస్క్రైబ్ చేస్తాము. సమ్మరీ రాస్తాము. అండ్ క్రిటికల్ ఇవాల్యుయేషన్ కూడా ఈ వర్క్స్‌ది మనము ఆహ్, రీడ్ చేసి రాసుకుంటాం. ఓకే. ఇవన్నీ కూడా మనం రిసర్చ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఆహ్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిసర్చ్ ప్రాబ్లమ్ అండ్ లిటరేచర్ రివ్యూ అవి 2 రిలేటెడ్ అయ్యి ఉంటాయి కాన్సెప్ట్స్. ఓకే. నౌ వాట్ ఆర్ ద గోల్స్ ఆఫ్ ఎ లిటరేచర్ రివ్యూ? అంటే అసలు ఎందుకు లిటరేచర్ రివ్యూ చేస్తాము? మెయిన్ వాట్ ఆర్ ఇట్స్ గోల్స్? ఇక్కడ 4 గోల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ టు డిటర్మైన్ వాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద స్కాలర్లీ లిటరేచర్. అంటే అసలు ఏముంది లిటరేచర్‌లో? ఐ మీన్ రిలేటెడ్ టు దట్ పర్టిక్యులర్ టాపిక్. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది మనకి? ఏ ఈ బుక్స్‌లలో, ఆర్టికల్స్‌లలో, ఆహ్, సోర్సెస్‌లలో, ఈవెన్ నెట్ గూడా గూగుల్ సెర్చ్‌లో వాటిలో గూడా మనం కనుక్కుంటూ ఉంటాం. ఓకే. అది. సెకండ్ వన్ ఈ ఈ రిసర్చ్‌లో మధ్యలో ఏమన్నా గ్యాప్స్ ఒచ్చాయా? సో, ఆ గ్యాప్స్‌ని మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. థర్డ్ వన్ థియరిటికల్‌గా మనము రిసర్చ్ టాపిక్‌ని డిస్కస్ చేస్తాము, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. మళ్ళీ దాన్ని ప్రాక్టికల్‌గా కూడా మనం చూయించి వెరిఫై చేయాలి. మనం సెట్ చేసుకున్న హైపోథెసిస్‌ని. అప్పుడు ఒక పర్టిక్యులర్ మెథడ్ అన్నది మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో, ఈ లిటరేచర్ రివ్యూ విల్ హెల్ప్ అస్. వాళ్ళు ఎలా చేశారు? ఎలాంటి మెథడ్ ఫాలో అయ్యారు? ఆ మెథడ్ సక్సెస్‌ఫుల్ అయిందా? లేదా? అది సక్సెస్‌ఫుల్ అవుతే నేను అదే మెథడ్‌ని ఇండియాలో ఫాలో అవ్వొచ్చా? మా దగ్గర ఫాలో అవ్వచ్చా హైదరాబాద్‌లో? లేదు అంటే ఆహ్, వేరే మెథడ్ అడాప్ట్ చేయాలా? ఇంకొకరు వేరే మెథడ్ చేశారు. అది ఎంతవరకు సక్సెస్ అయ్యింది? సో, ఇట్లాంటియన్నీ కూడా మనకి తెలుస్తాయి. అండ్ లాస్ట్ వన్ టు కంపేర్ కాంట్రాస్ట్ అగైన్స్ ఫైండింగ్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ద కరెంట్ స్టడీ. ఓకే. నువ్వంతా డేటా కలెక్షన్ అయిపోతుంది. అనాలిసిస్ అయిపోతుంది. నీ అబ్జర్వేషన్స్, నీ ఫైండింగ్స్‌ని నువ్వు రాస్తావు. రాసిన తర్వాత ఇవి కూడా మళ్ళీ మనం కంపేర్ చెయ్యాలి. మిగతా వాళ్ళు కూడా మనలాగే రిసర్చ్ చేస్తుంటే రీడింగ్ స్కిల్స్ పైన వాళ్ళ ఫైండింగ్స్ ఏంటి? నీ ఫైండింగ్స్ ఏంటి? ఆల్‌మోస్ట్ సిమిలర్ ఉన్నాయా? డిఫరెంట్ ఉన్నాయా? డిఫరెంట్ ఉంటే ఎందుకున్నాయి? అన్న ఈ క్వెషను
వేరే వాళ్ళకి మనము ఫర్దర్ రిసర్చ్‌కి స్కోప్ ఇస్తామనమాట. ఓకే. సో, ఇది అవుతుంది. రైట్? ఆహ్